హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో పాలకూర ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆకుకూరలు ఇష్టం లేని వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. రైస్ ఇంకా చపాతీస్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇక అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ కడాయిలో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకును యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కొంచెం చిటపల్లాడిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఈ ఆనియన్స్ అంతా పచ్చివాసన పోయిన తర్వాత టేస్ట్కి సరిపడిన సాల్ట్ అండ్ అలాగే ఒక పెద్ద సైజు టమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో పీసెస్ అంతా మంచిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటోస్ అంతా మగ్గేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ అంతా మంచిగా మగ్గి ఆయిల్ అంతా ఇలా పైకి తేలిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పాలకూరని ఇలా నీట్గా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా టమాటో పీసెస్ మంచిగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి పాలకూరను కూడా యాడ్ చేసుకొని పాలకూర అంతా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, పాలకూర అంతా మంచిగా మగ్గిపోయిన తర్వాత స్పైసీనెస్కి తగినంత కారంని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కారాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ధనియాల పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. సో చూసారు కదా, పాలకూర అయితే మంచిగా మగ్గిపోయిందనమాట. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు పాలకూరతోటి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తినేస్తారు. సో ఫైనల్గా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.